గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణాసిద్ధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామం ములానం శ్రీ గురుభ్యో నమ. కృష్ణం వందే జగద్గురుం శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. వచన శ్రీ భాగవత పారాయణం ఎపిసోడు 32 చెప్పుకోవాలి. 31లో ఏం చెప్పుకున్నానంటే, పాపం చేసి తగిన ప్రాయశ్చిత్తం కూడా చేసుకోనలేదు. అందుచేత మేము ఈ పాపాత్ని యముని కడకు తీసుకుని వెళ్ళేది. మనం అతట తగిన శిక్షణ అనుభవించిన తర్వాత పరిశుద్ధులు కాగలడు అని చెప్పారు వాళ్ళు, యమదూతలు విష్ణుదూతలతో అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ 32. 2వ అధ్యాయం విష్ణుదూతల భాగవద్ధర్మం తెలుపుట, అజామిళుడు పరంధామునికి చేరుట. పరీక్షణ మహారాజా, శ్రీహరి పార్షదులు యమదూతలతో ఇట్లు పలికిరి. ఈ అజామిళులు బుద్ధిపూర్వకంగా కాకున్నను పరమశుభప్రదమైన మోక్షదాయకమైన శ్రీహరి నామమును ఉచ్చరించడం చేత కోటి జన్మల పాపములకు పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయిపోయింది. అందువలన మీరు ఇతన్ని నరకములకు తీసుకుని పోవలదు. ఇతడు చనిపో సమయమున మంగళకరమైన భగవన్నామమును ఉచ్చరించినాడు. అందువలన ఇతని సకల పాపములకు ప్రాయశ్చిత్తం జరిగినట్లే. శ్రీశుకుడు వచించిన. పరీక్ష మహారాజా, శ్రీహరి పార్షదులు ఈ విధంగా భాగవత ధర్మాలను పూర్తిగా వివరింపగా యమదూతలు అజామిళుని పాశవిముక్తిని గావించి వారు యమధర్మరాజు కడకు వెళ్ళి జరిగిన వృత్తాంతమును వివరించింది. అజామిళుడు పవిత్రమైన భాగవత ధర్మములను విష్ణు యమదూతల ద్వారా భగవన్మహిమలను వినడిచే హృదయమున భక్తిభావం ఉదయించి తాను చేసిన పాపకృత్యములను ప్రస్మరించుకుని పశ్చాత్తాపడసాగాను. ఈ జన్మలో నేను మహాపాపిని ఆయనను పూర్వజన్మలో తప్పక సత్కర్మలు ఆచరించి ఉంటేనేమో అందువలననే కాబోలు నాకు ఉత్తమ దేవతల దర్శనమైనది. వారు జ్ఞప్తికి వచ్చినదే నా హృదయం ఆనందంతో పొంగిపోతున్నది. భగవంతుని మాయే స్త్రీ రూపమును ధరించి అధముడనైనా నన్ను వేశ్యగా వశపరుచుకున్నది. నన్ను ఒక తోలుబొమ్మ చేసి ఆడించింది. ఇప్పుడు నేను ఆ మాయ నుండి విముక్తుడిని అయిపోతాను. నేను నిత్య సత్య స్వరూపుడైన భగవంతుని గురించి తెలుసుకుంటాను కనుక శరీరాదులందు అహంకార భావమును ఛేదించదను. భగవంతుని నామకీర్తనాదుల చేత నా మనస్సును పవిత్రమర్చుకుని దాన్ని ఆ పరమాత్మని అంతే నిలుపుకుందును. శ్రీశుకుడు పరీక్ష మహారాజుతో అజామిళులకు మహర్షులైన శ్రీహరి పార్షదులతోటి సాంగత్యం జరిగినది క్షణకాలం మాత్రమే. దాని ఫలితముగా అతనిలో వైరాగ్యం ఏర్పడి సమస్త బంధములను మోహములను త్యజించి అతడు హరిద్వారం చేరను. అతట యోగ మార్గమును ఆశ్రయించి ఇంద్రియములను విషయముల నుండి మరల్చి మనస్సును ఆత్మయందు నిలిపి ఆత్మచింతన ద్వారా బుద్ధిని విషయముల నుండి వేరు చేసి త్రిగుణాత్మకముగు ప్రకృతిని అతిక్రమించి భగవత్ స్వరూపమునందు స్థితమై ఇంతకు పూర్వము చూచిన 4 పార్షదులు తన ఎదుట నిలిచినట్లు గమనించను. అంతటా అతడు వారికి శిరసా ప్రణమిల్లెను. పార్షదుల దర్శనం తర్వాత అతడు హరిద్వారమున గంగయందు తన దేహమును త్యజించగా అతనికి పార్షదుల స్వరూపం ప్రాప్తించగా వారితో కూడి వైకుంఠమును చేరెను. పరీక్ష మహారాజా, ముక్తులు కాగోరు వారు భగవన్నామ సంకీర్తన చేయుట కంటే మరి ఒక గొప్ప ఉపాయం ఏదీనూ లేదు. ఈ ఇతిహాసము అత్యంత గోపనీయమైనది, సమస్త పాపములను హరించినది. భక్తి శ్రద్ధలతో దీన్ని వినివాడు కీర్తించినవాడు నరకమునకు ఎన్నడను పోడు. యమదూతలు అతని వైపు కన్నెత్తనైనా చూడచాలరు. భక్తి శ్రద్ధలతో పరమాత్మని నామమును ఉచ్చరించిన వారిని సంగతి చెప్పనేలా. 3వ అధ్యాయం యమునికి యమదూతలకు మధ్య జరిగిన సంవాదం. రాజు పలికిన. మహాత్మా, సకల జీవులు యమధర్మరాజు వశంలో నుందురు. కానీ శ్రీహరి పార్షదులు అతని ఆజ్ఞను తోసిపుచ్చినట్లు యమధర్మరాజుకు తమ దూతలను నివేదించగా అతను దూతలతో ఎవరను ఇట్టి ఉల్లంఘనను నేను విని ఉండలేదు. ఈ విషయమున జనులకు కూడా సందేహం ఏర్పడవచ్చును. కావున నీవు నా సందేహం తీర్చుము అని. శుకుడు
శ్రీశుకుడు మహారాజా, యమదూతలు తమ ప్రభువును ఇట్లు నివేదించి, ప్రభు, లోకమున జీవులు చేసిన కర్మలకు ఫలములు ఇవ్వగల శాసకులు ఎందరు గలరు? ఇంతవరకు నీవు విధించిన శిక్షను ఎవరు ఉల్లంఘింపలేదు. కానీ అజామిళ నోట నారాయణ అన్న మాట రాగానే అద్భుత ఆకారములు గల నలుగురు సిద్ధులు బలవంతంగా మా పాత్రలను ఛేదించి అతన్ని బంధముక్తిని గావించిరి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ రహస్యమును మేము తెలుసుకొని కోరుతున్నాం. దయచేసి తెలుపుము. శ్రీ సుఖమహర్షి ఇట్లు వచించను. యమధర్మరాజు శ్రీహరి పాదమును స్మరించుతూ ఇట్టను, దూతలారా, ఈ చరాచర జగత్తునకు నేనుగాక మరొక ప్రభువు గలడు. ఆ ప్రభు యొక్క అంశలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ జగత్ యొక్క ఉత్పత్తి స్థితి లయములను గావింతురు. ఆ స్వామి ఈ జగత్తును ముక్కుత్రాడును వేసిన ఎద్దు వలె తన అధీనంలో ఉంచుకుని అందరినీ శాసించును. నేను కూడా మిగిలిన ఇంద్రాది ప్రముఖుల వలె ఆ పరమాత్మని అధీనులమే. ఈ లోకమున భగవన్నామ సంకీర్తనాదులే జీవులకు పరమ దర్శనమని పరమ ధర్మమని భక్తిభావంతో భగవంతుని పాదారవిందలను పొందుటకు అదే తగిన ఉపాయమని మహర్షులు పేర్కొనేది. ప్రియదూతలారా, భగవంతుని నామోచ్చారణ మహిమ ఎంత గొప్పదో పరికించి చూడుడు. అజామిళుని వంటి పాపాత్ముడు కూడా నామోచ్చరణ చేయుట చేత మృత్యుపాశం నుండి విముక్తుడయ్యను. కనుక మీరు ఎన్నడూ భగవంతుని గుణగానమును చేయువారిని పరమాత్మని గదయే సర్వదా రక్షించును. కనుక పొరపాటునైనను వారి కడకు చేరవలదు. పరమహంసలు నిరంతరము పరమపురుషుని ధ్యానించు మహాత్ముల వద్దకు వెళ్ళవద్దు. గృహ సంబంధమైన కార్యముల ఎందే తృష్ణ గలవారినే నా వద్దకు తీసుకుంటాడు. పాపబుద్ధులు పాపాచారులు అయిన వారినే నరకానికి తీసుకురండి. దక్షుడు భగవంతుని స్తుతించుట హంసగౌహ్య స్తోత్రము భగవంతుడు ప్రత్యక్షము. శ్రీశుకుడు మహారాజా, మరొక విశేషం చెప్తాను. ప్రచేతసుని కుమారులు ప్రాచీన బర్హి ఆదిగా గలవారు ఒకప్పుడు సముద్రం నుండి ఏవలకు వచ్చి భూమి నిండా ఆవరించిన వృక్షాలను చూసి ఆగ్రహంతో అగ్నిని కల్పించి అన్ని చెట్లను తగలబెట్టడం ఆరంభించారు. అది చూసి చంద్రుడు వారిని వారించి ఈ వృక్షాలలో ప్రాణికోటికి అవసరమైనంత బలంనిచ్చే ఔషధులు ఆహార రూపంలో నిక్షేపించాడు ప్రజాపతి. వాటిని దగ్ధం చేయకండి, మానవులకు 4 కాళ్ళ జంతువులకు ఆహారంగా ఇచ్చాడు. చంద్రుడు ఈ విధంగా ప్రచేతసులకు నచ్చ చెప్పి వారికి ప్రమలోచను అప్సరస యొక్క కుమార్తె మారిషును అప్పగించి అతడిని వెళ్ళిపోయాడు. వారు ఆమెను తమ ధర్మపత్నిగా స్వీకరించిరి. ఆ కన్యేందో దక్షుడు జన్మించెను. అతడు ప్రజలు దేవదాన రాక్షస యక్ష గరుడ గంధర్వ కిందర కింపురుషాదులను సృష్టి చేశాడు. పక్షులు పాములు పర్వతాలు అన్నీ ఆయన సృష్టి. ఇంత సృష్టి అయినా ఆయనకు తృప్తి కలగలేదు. వింధ్యపర్వత ప్రాంతంలో అఘమర్షణ తీర్థంలో స్నానం చేసి హరినామస్మరణతో కూర్చున్నాడు. ఆయన తపస్సుకు మెచ్చి పురుషోత్తముడు ప్రత్యక్షం కాగా దక్షుడు సంతోషంతో ఆయన పాదాల మీద వరాలి ఆనందంతో ఏమీ పలకలేకపోయాడు. అది తెలిసిన నారాయణుడు దక్ష ప్రజాపతి, చతుర్ముఖుడు పాలాక్షుడు, ఇంద్రుడు, మనువులు, ప్రజాపతులు వీరందరూ నా విభూతి రూపాలు, ఇంద్రియాలను నిగ్రహించి చేసే సంధ్యావందనమనే తపస్సు నా హృదయం, నా ధ్యాన జపమే నా శరీరం, శబ్దమే నా ఆకారం, సత్క్రతువులే నా అవయవాలు, ధర్మమే నా ఆత్మ, దేవతలు నా ప్రాణాలు, వేదాలు నా రూపం, నా దాని వల్లనే లోకాలు పుట్టాయి. బ్రహ్మ తపస్సు చేసి మేము సృష్టించాడు. మీరు ప్రజాపతులయ్యారు. ఈ ప్రజా సృష్టి కోసం పంచజన ప్రజాపతి యొక్క కుమార్తె అయిన అసిక్ని అనే ఆమెను నీవు పత్నిగా స్వీకరించి ఆమెతో సంసారం సాగించి సృష్టి కొనసాగించు. ఈ పుట్టిన ప్రాణికోటి అంత దాంపత్య జీవితంతో సంతానాభివృద్ధి చేస్తూ ఉంటుంది. ఇంతవరకు మానసిక సృష్టి జరుగుతూ ఉండను. కానీ ఇక మీదట నా మాయా ప్రభావమున స్త్రీ పురుష సంయోగం వలననే ప్రజలు ఉద్భవించదురు అని అదృశ్యుడయ్యాడు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.